ఈరోజు చాలామంది మనుషులు కూడా మేము బాగున్నాం, మేము ఇలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళం అని చెప్పేసి అని మహిమ దేవునికి రావాల్సిందాన్ని దొంగలించడానికి చూస్తూ ఉంటారు. పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప వలన అయ్యున్నాను. నేను ఈరోజు గొప్పవాడిని అయ్యానా? దేవుని కృప వలన గొప్పవాడిని అయ్యాను. నేను ఈ రోజున ఆరోగ్యవంతుడినా? దేవుని కృప వలన ఆరోగ్యవంతుడిని. నేను ఈ రోజున ఆశీర్వదించబడి ఉన్నానా? దేవుని కృప వలన ఆశీర్వదించబడి ఉన్నాను. నేను ఈ రోజున సమృద్ధి కలిగి ఉన్నానా? దేవుని కృప వలన కలిగి ఉన్నాను. అలా అనకుండా నా బలము, నా సామర్థ్యము అని మాట్లాడిన వాడిని గూర్చి బైబిల్ ఒక మంచి టైటిల్ వాడికి ఇచ్చింది. ఏంటో తెలుసా? వెర్రివాడా. మనం ఏమై ఉన్నామో అది దేవునికి మహిమకరంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పటి మన స్థితి దేవుని వలన కలిగింది. రేపు మన ఆశీర్వాదము దేవుని వలన మనకు వస్తుంది. మనము దేవుని వలన మాత్రమే నిలిచి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉన్నాం.